ఆదాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సోషలిస్టు కూటమి పార్లమెంటు అసెంబ్లీ అన్ని స్థానాల్లో పోటీ. 9వ తేదీన నందిగామలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. మన రామరాజ్యం అధ్యక్షులు ఎంకేఎన్ దనేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా దుర్భర పరిస్థితిలో ఉందని, దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అక్రమ కేసులు పెరిగాయని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి, పౌర సమాజం విలువలు దిగజారి, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం అమలు జరగడం లేదని, అందుకే మన రామరాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంకేఎన్ దనేష్ గారు ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజా సోషలిస్టు కూటమితో పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల్ని జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిలబెడుతున్నామని అన్నారు. ఓబీసీలను ఎగద్రోసి అన్ని రంగాల్లో అవకాశాలన్నీ ఈ వర్గాలకి దూరం చేస్తున్నారని అన్నారు. జనాభా లెక్కలు తేల్చి ఏ కుల జనాభా ఎంతో ఆ కులానికి అంతే వాటా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీనిలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ న్యాయవాది కె రమేష్, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లాం జయబాబు, నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురగంటి హనుమంతరావు, సోషలిస్టు కూటమి రాష్ట్ర కార్యదర్శి పొదిలి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ప్రజా సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో మన రామరాజ్యం పార్టీ అధ్యక్షులు దనేష్ గారు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం రాష్ట్ర చైర్మన్ కట్టా రమేష్ గారు, అలాగే నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జి, రేపు రాబోయే 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలానే వివిధ సామాజిక ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల మేధావులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 9వ తారీఖున నందిగామ నియోజకవర్గంలో 25 జిల్లాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్తో రాష్ట్ర సదస్సు ఏర్పాటు జరుగుతూ ఉంది. ఆ రాష్ట్ర సదస్సుకి ఈ పార్టీలు, ప్రజా సంఘాల మేధావులు ధనుష్ గారు, ఐపీసీ శ్రీధర్ గారు, అలానే ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా సోషలిజం, సెక్యులరిజం అనే అంశాల మీద ఆ చర్చ జరుగుతూ ఉంది. అలానే ఈ దేశ ప్రధానిని విపి సింగ్ తర్వాత మరో సోషలిస్టు భావజాలం గల ప్రధాని ఈరోజు దేశానికి అవసరమైంది. అట్లాగే రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ కాంక్షిస్తూ ప్రజాపక్షంగా సోషలిజం భావంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున రేపు నందిగామలో సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో ప్రధానంగా రిజర్వేషన్లు పునఃసమీక్ష, అలానే ఓబీసీలకు రిజర్వేషన్లు, ఓబీసీల మధ్య గొడవలు సృష్టించి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల అవకాశాలన్నీ కూడా ఇతరులు పొందుతూ ఉన్నారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి అంశాలు. సమాజంలో పౌర సమాజం యొక్క భవిష్యత్తు, అలానే మంచి విద్య, వైద్యం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ సదస్సులో పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తారు. అట్లనే అభ్యర్థులను కూడా ఆ రోజే ఎంపిక చేయటం కూడా జరుగుతూ ఉంది. పార్టీల నుంచి ఇప్పుడున్నటువంటి పార్టీలు కానీ, అలానే ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇచ్చినటువంటి సంక్షేమ రంగం కంటే కూడా ఎక్కువగా సంక్షేమ రంగం వీళ్ళు డబల్, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి దానికి మరో ఎత్తు డబల్ సంక్షేమ రంగానికే ఖర్చు చేసే విధంగా కింది సామాజిక వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ రోజు ప్రజా సోషలిస్టు కూటమి మేనిఫెస్టో కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మేధావులు. కాబట్టి దానికి 25 జిల్లాల మేధావులందరూ కూడా రమ్మని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా
ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలు చేయాలి.